పిడికిళ్ల ఇసుకతో వెలసిన చదువుల తల్లి. వేదవ్యాసుడు మానసిక శాంతిని పొందిన ఏకైక క్షేత్రం ఎక్కడ ఉంది? సాక్షాత్తూ వ్యాసులే ప్రతిష్ఠించిన అద్భుత క్షేత్రం. జ్ఞాన సరస్వతి ఉద్భవం ఎలా జరిగింది? అసలు బాసర ఆలయ రహస్యమేమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మన బాసర చరిత్ర ద్వారా తెలుసుకుందాం. సరస్వతీ ప్రతిమహతీ మహీయతాం శరదిందు సమకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. వేదమాతయైన జ్ఞాన సరస్వతి సాకారముగా పవిత్ర భారతావనిలో ఆంధ్రదేశమున వ్యాసపురిలో దర్శనమిచ్చుచిన్నది. ఈ వ్యాసపురినే బాసరా వాసరగా పిలుచుచున్నాము. సత్యవతీసుతుడైన బాదరాయణ మహర్షి అనంతములైన వేదములను రుక్ యజుస్ సామాధర్వణములుగా విభజించి వేదవ్యాసుడను నామమును పొందినాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థములను సేవించుచూ మానసిక ప్రశాంతత లభింపక గోదావరీ నదీతీరమున గల సరోవరమును చేరి సరస్వతీ నిలయమైన సరోవరమున స్నానమాచరించి దేవి ఆలయమును ప్రవేశించి శ్రీ జ్ఞానసరస్వతీ అమ్మవారిని బహువిధములా స్తోత్రము చేసెను. వ్యాసుని స్తుతికి ప్రసన్నురాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతీ సాయుజ్యము ముక్తి లభింపగలవని అనుగ్రహించెను. వ్యాసుడి క్షేత్రమును నివసించి తపమాచరించి తరించిన కారణముగా ఈ ప్రాంతము వ్యాసపురిగా ప్రసిద్ధి చెందినది. కాలాంతరమున లీలా వినోది అయిన అమ్మవారు అంతర్ధానమైనప్పుడు అజ్ఞాన తిమిరావృతమైన లోకమునుద్ధరించుటకు సరస్వతీదేవి ఆజ్ఞానుసారముగా గోదావరీ నది నుండి 3 ముష్టి ప్రమాణములు ఇసుకను తెచ్చి సర్వాంగ సుందరముగా దేవిని తీర్చిదిద్ది ప్రతిష్ఠించినది కూడా వ్యాసుడే యగుటవలన వ్యాసపురియను సార్థక నామమీ ప్రాంతమున లభించినది. వేదమాతయైన సరస్వతి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు పవిత్ర గోదావరీ నదీతీరము ఈ 3 విశేషముల వలన ఈ క్షేత్రము వేద నిలయమై శోభిల్లుచున్నది. ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక చిన్న జ్ఞాపకం. త్వరలో మరొక పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. దయచేసి మా ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి.